సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు సుహాసిని పూజలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కార్యకర్తలు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు దైవ భక్తితో పాటు దానగుణం కూడా కలిగి ఉంటారని అన్నారు. నేటి ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే బీపీ, షుగర్ వస్తుండడంతో మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతిరోజు వాకింగ్ చేయడం, యోగ వంటివి చేయడం మంచిదని అన్నారు. చాలా కాలం తీసుకోవాలి. దయచేసి భక్తులు అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరికి కూడా మహాప్రసాదం ఏర్పాటు మహిళలకు
ఆర్య వైశ్య సోదర సోదరి మనందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సుహాసిని పూజలో మీతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఆర్యవైశ్యులు ఎక్కడున్నా కూడా కలిసిమెలిసే ఉంటారు. మా సిద్దిపేటలో కూడా ఆర్యవైశ్యుల జనాభా చాలా పెద్దది. బహుశా మీకు కూడా సంబంధాలు బంధుత్వాలు ఉండే ఉంటారు. చాలా పెద్ద జనాభా, అందరితో కలిసి ఉంటారు, 10 మందికి సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా ధార్మిక కార్యక్రమాలైనా అన్నదాన కార్యక్రమాలు దేంట్లోనైనా ముందుండి ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆర్యవైశ్యులు. మా చింతా ప్రభాకర్ గారు కూడా ఎప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు. నాకు మా సదాశివపేట ఆర్యవైశ్యులు నాకు ఎప్పుడు వారి ప్రేమ, వారి ఆదరాభిమానాలు, వారి ఆశీస్సులు నాకు మదిగా ఉంటాయని అనేక సందర్భాల్లో మీ గురించి చాలా గొప్పగా నాకు చెప్తూ ఉంటాడు మా చింతా ప్రభాకర్ గారు. వారు కూడా అన్నారన్న, ప్రతి నెల 3వ ఆదివారం నాడు సుహాసిని పూజ ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ఒకసారి మా సదాశివపేటలో పాల్గొనాలని చెప్పారు. మన సంఘ పెద్దలందరూ కూడా హైదరాబాద్ లో మా ఇంటికి వచ్చి వీళ్ళందరూ కూడా అన్న ఆదివారం రావాలన్నారు. వాస్తవానికి వాళ్ళు చాలా పెళ్లిళ్ళు ఉన్నా కూడా నేను 2-3 వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తున్నాను. సో మీ అందరినీ కలిసి అదృష్టం దొరికింది. చాలా చాలా సంతోషం. సమాజంలో అంతిమంగా మనకు ఎంత ఎత్తు కలిగినా మన మనసుకు ప్రశాంతత దొరికేది, మనకు ఆనందం దొరికేది ఆ అమ్మవారి సేవలో దొరకదు తప్ప ఎక్కడ కూడా దొరకదు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలాంటి పూజా కార్యక్రమాలు మనకు మంచి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి. కలిసి జీవించడానికి, కలిసి బతకడానికి, సంఘంగా నిలవడానికి, ప్రేమలు పంచుకోవడానికి, ఆత్మీయతలు పెంచుకోవడానికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఈరోజు ఈనాటి సుహాసిని పూజ జయప్రదమైంది. అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి, మీ వ్యాపారం అభివృద్ధి జరగాలి, మీ కోరికలన్నీ నెరవేరాలని నేను అమ్మవారిని మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. సో అందరూ కూడా చిన్న సూచన చేసి ముగిస్తానికి ఎక్కువ ఉపన్యాసం రాజకీయం అంతే చెప్పరు, కానీ ఆరోగ్యమే మహాభాగ్యం, మానవ సేవయే మానవ సేవ, రెండింటిని మర్చిపోవాలి. దేవుడికి సేవ చేయడంతో పాటు మన వయసుల్లో కూడా ఎవరైనా పేదలు ఉంటే చదువు కావచ్చు, పెళ్లి తలా ఒక చెయ్యేది వాళ్ళు కూడా నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో మనం తినే తిండి తొందరగా షుగర్ వస్తుందని బీపీ వస్తుంది. ఇక షుగర్ వస్తే రోజు పంచాయతీ, దాని రోజు చూసుకుంటూ లేని ఇవి ఉంటాయి. అందువల్ల ఈ షుగర్లు బీపీలు రాకుండా ఉండాలంటే మితమైన ఆహారం, అమితమైన ఆరోగ్యం. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి చేయాలి. వాకింగ్ చేస్తారా, ఇంట్లోనే ఏ టీవీ ఛానల్ పెట్టుకున్నా యోగా చూపిస్తుంటారు, పొద్దున్నే ధ్యానం చూపిస్తుంటారు. కొద్దిపాటి యోగా, కొద్దిపాటి ధ్యానం, కొద్దిపాటి వ్యాయామం, మితమైన ఆహారం, అమితమైన ఆరోగ్యం. ఇది రోగం వచ్చినాక ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు, రోగం రాకుండా ఉండే విధంగా ప్రయత్నించారు. కానీ తప్పకుండా వ్యాయామం అనేది, ఫిజికల్ ఫిట్నెస్ అనేది మీ దినచర్యలో భాగం కావాలి అని మీ అందరికీ ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.